ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ముందుకెళ్తున్నాం. పెన్షన్లు ఇచ్చాం. దాదాపు 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో. అట్లాగే మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇవాళ గుంతలు పడిపోయిన రోడ్లన్నీ కూడా మొత్తం పూడుస్తూ వస్తున్నాం. ఇప్పుడే పోతపల్లిలో ఆ రోడ్డు కూడా వేసుకుంటూ రావడం జరుగుతుంది. హౌసింగ్ స్కీమ్ కింద ఊరికే సెంటు భూములు ఇచ్చారు తప్ప అవన్నీ కూడా కంప్లీట్ కాలా. ఇప్పుడే మోడల్ కాలనీస్ కింద డెవలప్ చేయమని చెప్పి ఒక 2 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఆ 2 కోట్ల రూపాయలతో ఒక మోడల్ కాలనీస్ కింద ముందు ఒక 4 కాలనీస్ తీసుకోవాలనుకున్నాం. ఆ 4 కాలనీస్లో 100% లోపల సీసీ రోడ్లు, డ్రైన్లు, లైటింగ్ అని అన్నీ కూడా వేసి ఇమీడియట్ కంప్లీట్ చేయాలని ఫస్ట్ ఫేజ్లో చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే గతంలో ఇల్లు కట్టుకుంటే 1,80,000 రూపాయలు అంటే కనీసం బేస్మెంట్ కూడా డబ్బులు సరిపోయి కాదు. మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాదాపు 2,50,000 రూపాయలు మనం ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆ 2,50,000 రూపాయలతో మ్యాక్సిమం అయిపోతుంది. ఏదైనా కొద్దిగా గొప్ప మిగిలితే కొంత అవకాశాన్ని మీరు వేసుకోండి, లేకపోతే కావాలంటే బ్యాంకులోనైనా ఇప్పించడానికి కూడా మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. అలాగే ముఖ్యంగా మనకి చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం. జ్యువెలరీ పార్క్ వచ్చింది, ఆటో నగర్ని కూడా ఇవాళ మళ్ళీ మనం ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే పోర్ట్ కూడా మనకు రాబోతుంది. పోర్ట్ వస్తే ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇండస్ట్రీస్ రాబోతాయి. తప్పకుండా ఒక మంచి అభివృద్ధి చెందే ప్రాంతాల్లో పోతేపల్లి గ్రామం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇదివరకు అన్నప్పుడు జనాభా కూడా పెరిగినట్టుంది పోతేపల్లి అంతా కూడా. మరి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మొన్న కూడా నేను కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ వేసిన తర్వాత ఆ కాలువ పూర్తి చేయడం వల్ల మురుగుపోయేదానికి అవకాశం లేదు. మరి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆర్డీఓ గారికి కూడా మరి వారి దృష్టిలో ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా నాకు అదే సరిపోయింది. లాస్ట్ 5 years వాళ్ళు చేయలే. మేము వచ్చి 6 నెలలు అయింది. మీరు చేస్తారు, మమ్మల్ని చేసుకోమంటారా? మేము రూపాయి పోగేసి మేము కొనుక్కుంటాం. అయితే మీ ప్రపోజల్ కాదు, పని అవ్వాలి. డ్రైన్ కట్టకపోతే మునిగిపోతా ఉంటే ఆ యాసిడ్ వాటర్ అంతా ఊళ్ళలోకి వచ్చేస్తుంటే ఎట్లాగండి? కలెక్టర్ గారు చెప్పాను, వచ్చిన నెల రోజుల్లోనే చెప్పాను. ఇవాళ 5 నెలలు 6 నెలలు అయిపోతుంది దగ్గర మేము వచ్చి. ఎట్లా ఇలా అయితే నాకు ఇది రేపు సాయంత్రం లోపు కలెక్టర్ గారితో మీరు ఏం మాట్లాడుతారు? ఆర్డీఓ గారు మీరు దాన్ని ఎక్విజిషన్ చేయడానికి డబ్బులు ఏం తీసుకొస్తారో, లేదు మమ్మల్ని సందాలు పోగేసుకోమంటే మేము జోలు పెట్టి తిరుగుతాం. లేకపోతే ఇది అవ్వాలి ఎట్టి పరిస్థితులు. మాకు రైల్వే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రైన్లు వేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ట్రాక్ వేసి వెళ్ళిపోయారు, ఊరినే మునిగిపోతుంది అంతా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి. దానికి ఏ అవసరం కావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి నేను ఏం తీసుకురావాలో చెప్తే నేను మినిస్టర్ గారితో మాట్లాడి తెచ్చుకుంటాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, మీరు డిసైడ్ చేయండి. రైల్వే ట్రాక్ వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళది బాధ్యత. వాళ్ళు ఇవ్వకపోతే మన స్టేట్ గవర్నమెంట్ చేంజ్ చేయాలి, మన ప్లాన్ చేయండి. తప్పకుండా అది కంప్లీట్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా.